Hello everyone, welcome to N Content. Today our topic is chapter 7 redox reactions. ఈ చాప్టర్ నుంచి మనకి ఈ ఎపిసోడ్ లో 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. రెడాక్స్ రియాక్షన్స్ అంటే ఏంటి, డెఫినేషన్ తెలియాలంటే ఈ టర్మ్స్ తెలియాలి. ఫస్ట్ క్లాసికల్ కాన్సెప్ట్, ఓల్డ్ ఐడియా ప్రకారం ఆక్సిడేషన్ అంటే ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్, అంటే ఆక్సిజన్ యాడ్ అవ్వడాన్ని ఆక్సిడేషన్ అంటాం. రిడక్షన్ అంటే రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఇలా అని చెప్పొచ్చు, లేదా ఆక్సిడేషన్ అంటే రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్, రిడక్షన్ అంటే ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్. ఇలా ఈ విధంగా చెప్తే దాన్ని ఆక్సిడేషన్ అని రిడక్షన్ అని అంటాం. ఓకేనా, క్లియర్? గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవుతుంది. ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్, దీనికి ఆపోజిట్ ఇది. ఓకే, ఎగ్జాంపుల్ CuO plus H2 గివ్స్ రైజ్ టు Cu plus H2O. ఇది ఒక రియాక్షన్. ఈ రియాక్షన్లో ఏం జరిగింది అంటే, ఇక్కడ CuO ఉంది కదా, ఇదేమైంది, ఇది CuO అనేది Cuగా కన్వర్ట్ అయింది. అంటే ఇందులో O అనేది ఏమైంది, మనకి ఆక్సిజన్ అనేది రిమూవ్ అయింది. ఆక్సిజన్ రిమూవ్ అయితే దాన్ని ఏమన్నా, డెఫినేషన్ ప్రకారం ఆక్సిజన్ రిమూవ్ అయితే అంటే ఇక్కడ రిడాక్షన్ జరిగిందని అర్థం. ఓకేనా, అంటే Cuగా కన్వర్ట్ అయిందని రిడాక్షన్ జరిగింది. ఓకేనా, మరి ఇక్కడ H2 ఉంది కదా, ఇది ఎలా కన్వర్ట్ అయింది, H2Oగా కన్వర్ట్ అయింది. అంటే ఇక్కడ ఆక్సిజన్ యాడ్ అయింది. ఆక్సిజన్ యాడ్ అయితే ఏంటది, ఆక్సిడేషన్. ఓకేనా, క్లియర్? ఇది ఎగ్జాంపుల్. కీ పాయింట్ ఇప్పుడు చూడండి, డెఫినేషన్ బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ అక్కర్స్. ఇక్కడ ఆక్సిడేషన్ రిడక్షన్ రెండు కనిపించాయి. బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ అక్కర్స్ టుగెదర్, దట్స్ వై కాల్డ్ రెడాక్స్ రియాక్షన్స్. ఓకేనా, రెడాక్స్ రియాక్షన్, రెడాక్షన్ కాదు రెడాక్స్ రియాక్షన్. ఓకేనా, ఈ రెండు రియాక్షన్స్ అంటే ఆక్సిడేషన్ రిడక్షన్ రెండు కూడా మనకి కనిపిస్తే ఆ రియాక్షన్ ఏమని అంటాం, రెడాక్స్ రియాక్షన్ అంటాం. క్లియర్? ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ ఉంది, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ కాన్సెప్ట్. అంటే ఎలక్ట్రాన్ని బేస్ చేసుకుని, ఇది వేరు, ఈ కాన్సెప్ట్ వేరు, ఈ కాన్సెప్ట్ వేరు. ఇక్కడ ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, రిడక్షన్ అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ డెఫినేషన్ వేరు, ఇక్కడ డెఫినేషన్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ Zn plus Cu2 plus గివ్స్ రైజ్ టు Zn2 plus Cu. ఓకే, ఈ రియాక్షన్ ఉంది కదా, ఈ రియాక్షన్లో Zn ఎలా కన్వర్ట్ అయింది, Zn2 అంటే ఏమైనట్టు, 2 అంటే ఛార్జ్, ఎలక్ట్రాన్స్ని లాస్ అయినట్టు, అంటే రెండు ఎలక్ట్రాన్స్ లాస్ అయింది. ఈ డెఫినేషన్ ప్రకారం ఎలక్ట్రాన్ లాస్ అయితే అది ఆక్సిడేషన్. ఓకేనా, ఇక్కడ Cu ఏమైంది చూడండి, Cu2 రెండు ఎలక్ట్రాన్ గెయిన్ చేసి Cuగా కన్వర్ట్ అయింది. Cu2 రెండు ఎలక్ట్రాన్ గెయిన్ చేసి Cuగా కన్వర్ట్ అయింది. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ గెయిన్ చేసింది, ఎలక్ట్రాన్ గెయిన్ చేస్తే దాన్ని రిడక్షన్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ ఇది. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ట్రిక్, అంటే మీకు ఇక్కడ ఇదో డెఫినేషన్ ఉంది, ఇదో డెఫినేషన్ ఉంది, కన్ఫ్యూజ్ అవుతారు. లేదంటే ఈ ఎలక్ట్రాన్ బేస్ చేసుకొని మనం ఎలా చెప్పాలంటే, ట్రిక్ ఆయిల్ రిగ్ అనే టర్మ్ గుర్తుపెట్టుకోండి. అంటే ఆక్సిడేషన్ ఈజ్ లాస్, రిడక్షన్ ఈజ్ గెయిన్. ట్రిక్ మీరు గుర్తుపెట్టుకోవడం కొంచెం కోడ్ అది, ఇలాగ కూడా వద్దు, ఇంకా ఈజీగా గుర్తుండాలంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నాక ఇగో లాస్లో ఓ ఉంది కదా, ఆక్సిడేషన్లో ఓ ఉంది కదా, ఓ అదొకటి గుర్తుపెట్టుకోండి. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆక్సిడేషన్ ఓ, రిమైనింగ్ తర్వాత రిడక్షన్. క్లియర్? ఈ విధంగా. నెక్స్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఏంటి, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి, Zn plus Cu2 గివ్స్ రైజ్ టు Zn2 plus Cu. దీంట్లో Zn ఎలా కన్వర్ట్ అయింది, రెండు ఎలక్ట్రాన్ని లూజ్ అయింది. ఓకేనా, లూజ్ అవడం వల్ల అది ఏమైంది, ఆక్సిడేషన్ అయింది. ఓకేనా, Cu2 ఏమైంది, రెండు ఎలక్ట్రాన్ గెయిన్ చేసింది. అలా గెయిన్ చేయడం వల్ల అది ఏమవుద్ది, రిడక్షన్ జరిగినట్టు. ఓకేనా, అంటే Zn అనేది ఆక్సిడైజేషన్ అయింది, Cu అనేది రిడక్షన్ అయింది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ Zn లూజ్ చేసిన ఎలక్ట్రాన్లు, ఇది ఏదైతే ఇది లూజ్ అయింది, ఈ ఎలక్ట్రాన్స్ వచ్చి Cu2 యాడ్ అయ్యాయి. సో ఇది రిడక్షన్ అవ్వడానికి కారణం ఎవరంటే Zn. సో ఈ Zn వల్లనే, ఈ Zn రిలీజ్ చేసిన ఎలక్ట్రాన్ వల్లనే Cu2 రిడక్షన్ జరిగింది. ఓకేనా, రిడక్షన్ జరిగింది. సో దీనివల్ల జరిగింది కాబట్టి Zn వల్ల రిడక్షన్ జరిగింది కాబట్టి ఈ Zn ఏమని అన్నామంటే రెడ్యూసింగ్ ఏజెంట్ అన్నాం. దీన్ని రిడక్షన్గా చేసింది కాబట్టి దీన్ని రెడ్యూసింగ్ ఏజెంట్ అన్నాం. ఇప్పుడు అదే విధంగా Cu2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసింది, ఇది గెయిన్ చేయడం వల్లే ఇదేమైంది, Zn అనేది ఆక్సిడేషన్ చెందింది. అంటే ఈ Zn ఆక్సిడేషన్ అవ్వడానికి కారణం ఎవరంటే Cu2. సో ఈ Cu అనేది ఏమవుద్ది ఇక్కడంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ అన్నాం. ఎందుకు,
ఇది ఆక్సిడేషన్ జరగడానికి Cu అనేది హెల్ప్ అయింది కాబట్టి దీన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అన్నాం. అంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఆక్సిడేషన్ జరగడానికి కారణమైనది. రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే రిడక్షన్ జరగడానికి కారణమైంది. సో ఇది రిడక్షన్ జరగడానికి జడన్ కారణమైంది కాబట్టి రెడ్యూసింగ్ ఏజెంట్ అని. ఇది ఆక్సిడేషన్ జరగడానికి Cu కారణమైంది కాబట్టి Cuని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని అన్నాం. ఏజెంట్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా. ఓకే, సో ఇప్పుడు ఏంటి ఇక్కడ లాసెస్ ఎలక్ట్రాన్స్. ఇది ఎలక్ట్రాన్ లాస్ అయింది, రెడ్యూసింగ్ ఏజెంట్ అవుద్ది. ఎలక్ట్రాన్ గెయిన్ అయింది, ఆక్సిడైజింగ్ ఏజెంట్ అవుద్ది. మీరు మామూలు గుర్తుపెట్టుకోవాలంటే సో నేను చెప్పిన విధంగా కాన్సెప్ట్ ఎలా ఉందో అలా గుర్తుపెట్టుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వరు ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి డెఫినేషన్. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే కాజెస్ ఆక్సిడేషన్, అంటే ఆక్సిడేషన్ జరగడానికి కారణమైంది, అదే ఆక్సిడైజింగ్ ఏజెంట్. మరి అదేమవుద్ది, ఆక్సిడేషన్ జరగడానికి కారణమైంది అంటే వేరే దగ్గర నుంచి ఎలక్ట్రాన్లని తీసుకుంది, అవతలది ఆక్సిడేషన్ జరిగింది. సో మరి అదేమవుద్ది, ఎలక్ట్రాన్లు అప్పుడు ఇట్ సెల్ఫ్ గెట్స్ రిడక్షన్, ఇది మాత్రం రిడక్షన్ అవుద్ది, అంతే కదా. ఇక్కడ ఇది ఏమైంది, దీన్ని ఆక్సిడేషన్ చేసి Cu అనేది రిడక్షన్ అయింది. అలాగే రెడ్యూసింగ్ ఏజెంట్ ఏమవుద్దంటే కాజెస్ రిడక్షన్, అంటే రిడక్షన్కి కారణం అవుద్ది. మరి అదేమవుద్ది అంటే ఆక్సిడేషన్ అవుద్ది. ఇప్పుడు ఈ జడన్ ఇక్కడ అదే అయింది, దీని రిడక్షన్ కారణమైంది, ఇది మాత్రం ఆక్సిడేషన్ అయింది. ఇట్ సెల్ఫ్ గెట్స్ ఆక్సిడేషన్. క్లియర్ ఇది. సో మీరు ఇది గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది టేబుల్. క్విక్ కంపారిజన్ చూడండి. కాన్సెప్ట్ ఆక్సిడేషన్ రిడక్షన్. ఆక్సిజన్ గురించి చూసుకుంటే ఆక్సిడేషన్ అంటే ఏంటి, గెయిన్ అవ్వాలి, అంటే ఆక్సిజన్ గెయిన్ అయితే ఆక్సిడేషన్, అదే ఆక్సిజన్ లాస్ అయితే రిడక్షన్. హైడ్రోజన్ విషయానికి వస్తే ఆక్సిడేషన్ అంటే ఎప్పుడు అంటాం, లాస్ అవ్వాలి. హైడ్రోజన్ లాస్ అయితే అది ఆక్సిడేషన్, హైడ్రోజన్ గెయిన్ అయితే అది రిడక్షన్. అది ఎలక్ట్రాన్ విషయానికి వస్తే ఆక్సిడేషన్ ఎప్పుడు అంటాం, లాస్ అయితే, ఎలక్ట్రాన్ లాస్ అయితే ఆక్సిడేషన్ అని, అదే ఎలక్ట్రాన్ గెయిన్ అయితే రిడక్షన్ అని అంటాం. సో దీన్ని మీరు ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఓన్లీ ఆక్సిజన్ బేస్ని గుర్తుపెట్టుకోండి. ఆక్సిజన్ అంటే ఏంటి, గెయిన్ అయితే ఆక్సిడేషన్, లాస్ అయితే రిడక్షన్. దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఈ రెండు రాసేయడం. చూడండి, గెయిన్ ఉంది, లాస్ ఉంది, గెయిన్. అంటే ఈ ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, దానికి రివర్స్ ఈ రెండు. అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు, ఇవన్నీ గుర్తుపెట్టుకున్నప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈజీగా గుర్తుపెట్టుకోవడం ట్రిక్ అది. ఈ టేబుల్ చూడండి. PYQs. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ఎనీ రెడాక్స్ రియాక్షన్ ఏం జరుగుద్ది, ఓన్లీ ఆక్సిడేషన్, ఓన్లీ రిడక్షన్, బోత్, నన్. సో రిడాక్స్ రియాక్షన్లో ఈ రెండు జరుగుతాయి, AB అంటే బోత్. ఓకేనా. ఆక్సిడేషన్ ఈజ్ గెయిన్ ఎలక్ట్రాన్స్, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, గెయిన్ ఆఫ్ ఆక్సిజన్, నన్. ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా. రెడ్యూసింగ్ ఏజెంట్ ఈజ్ గెయిన్ ఎలక్ట్రాన్స్, లూజెస్ ఎలక్ట్రాన్స్, నో చేంజ్, నన్. రెడ్యూసింగ్ ఏజెంట్ అదేం చేస్తుంది, ఎలక్ట్రాన్ లూజ్ అయ్యి ఇంకో దాన్ని రెడ్యూసింగ్ చేస్తుంది, సో లూజెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఈజ్ అదేమవుద్ది, ఏజెంట్ ఇట్ సెల్ఫ్ అదేమవుద్ది, రెడ్యూస్ అవుద్ది. ఓకేనా. సో ఈ విధంగా ఉంటాయి క్వశ్చన్స్. వాట్ ఈజ్ ఆక్సిడేషన్ నెంబర్. ఆక్సిడేషన్ నెంబర్ అంటే చార్జ్ ఆన్ అన్ ఆటమ్, ఒక ఆటమ్ పై ఉండే చార్జ్నే ఆక్సిడేషన్ నెంబర్ అంటారు. అది రియల్ అవ్వచ్చు, ఇమాజినరీ అవ్వచ్చు. ఏం చెప్తుంది ఆక్సిడేషన్ నెంబర్ అంటే, చూడండి పాయింట్స్. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ లాస్ట్ ఆర్ గెయిన్డ్, ఎన్ని ఎలక్ట్రాన్స్ అది లాస్ అవుతుంది లేదా ఎన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ అవుతుంది ఆ ఆటమ్ అనే విషయాన్ని చెప్తుంది ఆక్సిడేషన్ నెంబర్. ఇంకా అది పాజిటివ్ అనుకో, మీకు తెలుసు కదా పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్లు. పాజిటివ్ అయితే లాస్ ఎలక్ట్రాన్స్, నెగిటివ్ అయితే గెయిన్డ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా. అంటే ఛార్జ్ చూపించేటప్పుడు పాజిటివ్ నెగిటివ్ చూపిస్తాం, అది మీకు ఎలాగా బేసిక్ ఐడియా తెలిసిందే. సో ఈ మూడు విషయాలు చెప్తుంది ఆక్సిడేషన్ నెంబర్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ NaCl ఉంది, Na ఈజ్ ఈక్వల్ టు +1 అన్నామంటే దాని అర్థం ఏంటి, లాస్ ఎలక్ట్రాన్స్, అంటే 1 ఎలక్ట్రాన్ లాస్ అయింది, పాజిటివ్ ఛార్జ్ చూపించింది అని అర్థం. ఓకేనా. అంటే ఇప్పుడు దీని ఆక్సిడేషన్ నెంబర్ +1 అని. అదే Cl -1 అన్నామంటే ఇది గెయిన్డ్ ఎలక్ట్రాన్స్ 1 అని, అంటే నెగిటివ్ ఛార్జ్ చూపించింది, దీని యొక్క ఛార్జ్ నెంబర్ ఎంత, ఆక్సిడేషన్ నెంబర్ -1 అని. ఓకేనా. సో కీ పాయింట్ ఏంటంటే సమ్ ఆఫ్ ఆక్సిడేషన్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఛార్జ్. అంటే ఏదైనా ఒక కాంపౌండ్లో మనకి సమ్ ఆఫ్ ఆక్సిడేషన్ నెంబర్స్ ఏమవుతుంది, టోటల్ ఛార్జ్ అవుద్ది. క్లియర్. సో న్యూట్రల్ కాంపౌండ్కి 0 అవుద్ది ఆక్సిడేషన్ నెంబర్. ఓకేనా. అంటే టోటల్ ఆ కాంపౌండ్కి. రూల్స్ అంటే ఆక్సిడేషన్ నెంబర్స్కి రూల్స్ ఏంటంటే, రూల్ 1, ఫ్రీ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్, హైడ్రోజన్, ఈ ఫ్రీ ఎలిమెంట్స్ కదా,
వీటి యొక్క ఛార్జ్ టోటల్ అంటే మనకి ఇదే ఛార్జ్ నెంబరే కదా ఆక్సిడేషన్ నెంబర్ అంటే 0 ఉంటుంది ఫ్రీ ఎలిమెంట్స్. రూల్ 2 ఆల్కలీ మెటల్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు సోడియం ఉంది కదా ఆల్కలీ మెటల్, దీనికి ఎంత ఉంటుంది +1 అంటే ఆల్కలీ మెటల్ అన్నిటికి కూడా కామన్గా +1 ఉంటుంది. ఏంటి ఆక్సిడేషన్ నెంబర్. ఆల్కలీన్ ఎర్త్ మెటల్స్కి ఏముంటుంది అంటే +2 ఉంటుంది. ఓకే అంటే ఇవి కామన్గా ఉండేది. రూల్ 3 ఆక్సిజన్కి -2 ఉంటుంది. మోస్ట్లీ -2 వస్తుంది ఆక్సిజన్కి ఎక్కడైనా. ఈ ఎక్సెప్షన్ కేసు ఏంటంటే పెరాక్సైడ్లో ఆక్సిజన్ ఉండేటప్పుడు మాత్రం ఆక్సిజన్కి -1. సో మోస్ట్లీ -2. ఏంటిది ఈ నెంబర్ ఏంటిది ఆక్సిడేషన్ నెంబర్. రూల్ 4 హైడ్రోజన్ విషయానికి వస్తే +1 విత్ నాన్ మెటల్స్తో కానీ కంబైండ్ అయి ఉంటే +1, అదే మెటల్స్తో కానీ కంబైండ్ అయి ఉంటే దానికి ఆక్సిడేషన్ నెంబరు -1 వస్తుంది. ఓకేనా. సో రూల్ 5 హాలోజన్స్ క్లోరిన్ ఫ్లోరిన్ బ్రోమిన్ ఉన్నాయి కదా హాలోజన్స్, వీటికి -1. ఇప్పుడు ఇది హాలోజనే కదా క్లోరిన్, -1 మోస్ట్లీ. ఓకేనా. రూల్ 6 సమ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఛార్జ్. కాంపౌండ్ యొక్క మన సమ్ చేస్తే టోటల్ ఛార్జ్ వస్తుంది. క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం. అంటే ఇందులో H2SO4లో S యొక్క ఆక్సిడేషన్ నెంబర్ తెలియాలి, ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా అంటే మనకి హైడ్రోజన్ ఎంత అనుకున్నాం, ఇక్కడ ఎక్కడ చెప్పాను చూడండి, హైడ్రోజన్ +1. ఓకేనా. అంటే హైడ్రోజన్ ఛార్జ్ అంటే +1. అట్లాంటి హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. అంటే ఛార్జ్ ఇది. మనకి సల్ఫర్ X అనుకో తెలియదు కాబట్టి X. నెక్స్ట్ ఏంటి సమ్ చేస్తాను. ఆక్సిజన్కి ఎంత -2. అలాంటివి ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి. 4 × -2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది న్యూట్రల్ కాంపౌండ్ కాబట్టి న్యూట్రల్ కాంపౌండ్ యొక్క టోటల్ ఛార్జ్ ఎంత అవుద్ది 0 అవుద్ది. సో ఈ టోటల్ ఛార్జ్ని 0కి ఈక్వల్ చేస్తాను. సో చూడండి 2 హైడ్రోజన్లు ఉన్నాయి, ఆక్సిజన్లు ఏమో 4 ఉన్నాయి కాబట్టి దాని ఒక ఛార్జ్ -2 కాబట్టి × 4. మనకి S తెలియదు కాబట్టి X. ఇప్పుడు ఇదేంటిది 2 + X + 2 + X ఇదంతా -8 ఈజ్ ఈక్వల్ టు 0. -8లోంచి 2 పోతే X -6 0. X ఈజ్ ఈక్వల్ టు +6. అంటే ఇప్పుడు X అంటే ఏంటి మనం S కదా అనుకున్నాం. సో దేర్ ఫోర్ S ఈజ్ ఈక్వల్ టు ఎంత ఛార్జ్ +6 వచ్చింది. సో ఇదే కదా మనం ఈ ఛార్జ్ నెంబరే కదా, ఈ ఛార్జ్నే మనం ఏమంటాం ఆక్సిడేషన్ నెంబర్ అంటాం. ఇప్పుడు ఈ కాంపౌండ్లో S యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత +6. క్లియర్. ఐడెంటిఫై రెడాక్స్ రియాక్షన్. రెడాక్స్ రియాక్షన్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే రూల్ ఇది. ఇఫ్ ఆక్సిడేషన్ నెంబర్స్ చేంజెస్, ఆక్సిడేషన్ నెంబర్ కానీ చేంజ్ అయితే దాన్ని రెడాక్స్ రియాక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రియాక్షన్ చూద్దాం. Zn + Cu2+ gives rise to Zn2+ + Cu. ఓకేనా. ఈ రియాక్షన్లో మనం ఏం ఐడెంటిఫై చేయాలి, ఇది రెడాక్స్ రియాక్షనా కాదని. సో రూల్ ఏంటి, ఇఫ్ ఆక్సిడేషన్ నెంబర్ చేంజెస్, ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అవ్వాలి. ఈ Zn ఉంది కదా ఏమైంది Zn2+ అయింది అంటే దీని ఆక్సిడేషన్ ఎంత ఇక్కడ 0. ఇక్కడ ఎంత చేంజ్ వచ్చింది +2 అంటే చేంజ్ అయింది. ఇప్పుడు ఇది 0 నుంచి +2కి వెళ్ళితే ఎలక్ట్రాన్ని లూజ్ అయింది. సో ఎలక్ట్రాన్ లూజ్ అయింది, అది ఆక్సిడేషన్. అలాగే Cu2+ ఏమైంది చూడండి, Cu అనేది ఇక్కడ కాపర్ 2 ఉంది, 2 నుంచి ఏమైంది 0 అయింది, 2 నుంచి 0 అయింది. ఏమైంది ఇది ఎలక్ట్రాన్ గెయిన్ అయింది, రిడక్షన్. సో మొత్తానికి ఏంటి మనకి ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ అయితే చేంజ్ అయింది. ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అయింది కాబట్టి ఈ రియాక్షన్లో, సో ఈ రియాక్షన్ అనేది రిడాక్స్ రియాక్షన్ అలా ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ డిస్ప్రపోర్షనేషన్. ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ రియాక్షన్. ఓకేనా. దీని డెఫినేషన్ చూద్దాం. సేమ్ ఎలిమెంట్ అండర్గోస్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ అట్ సేమ్ టైం. అంటే సేమ్ ఎలిమెంట్ ఏం జరుగుద్ది, ఆక్సిడేషన్ జరుగుద్ది, రిడక్షన్ జరుగుద్ది. ఇక్కడ సేమ్ ఎలిమెంట్ కాదు చూడండి, Zn ఏమైంది ఆక్సిడేషన్ అయింది, Cu రిడక్షన్ అయింది. సేమ్ ఎలిమెంట్ కాదు, డిఫరెంట్ ఎలిమెంట్స్. కానీ సేమ్ ఎలిమెంట్ మాత్రమే ఇక్కడ ఏం జరుగుద్ది, ఆక్సిడేషన్ రిడక్షన్ రెండు కూడా అట్ సేమ్ టైంలో జరుగుతాయి. అలాంటి రియాక్షన్ని మనం ఏమంటాం, డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటాం. ఒకసారి చూద్దాం ఎగ్జాంపుల్. Cl2 + H2O gives rise to HCl HOCl. Cl2 ఇక్కడ ఉంది కదా, దీని ఆక్సిడేషన్ నెంబర్ అంతా 0 ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు ఇక్కడికి చేంజ్ అయింది కదా, HCl వచ్చింది. HClలో Cl ఆక్సిడేషన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తే H + Cl- అంటే -1. అంటే ఏమైంది, 0గా ఉన్న Cl2 ఇక్కడ 0గా ఉన్నది ఇక్కడ ఏమైంది -1 అయింది. అంటే ఏమైంది, రిడక్షన్ జరిగింది. సో దీన్ని బట్టి ఇక్కడ రిడక్షన్ అంటే క్లోరిన్కి రిడక్షన్ జరిగిందని చెప్పొచ్చు.
మరి ఇక్కడ చూద్దాం ఇందులో. అంటే ఇదే క్లోరిన్ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా చేంజ్ వచ్చింది కదా. HOCl, Cl ఇన్ HOCl. HOClలో కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తే H ఎంత +1, ఆక్సిజన్ -2, క్లోరిన్ తెలియదు కాబట్టి X అనుకున్నాం. టోటల్ కాంపౌండ్ 0 కదా. ఫైండ్ అవుట్ చేస్తే +1 -2 -1 plus X is equal to 0. Therefore X is equal to +1. ఇందట్లాగే ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి మనకి ఎంత వచ్చింది, క్లోరిన్కి +1 వచ్చింది. క్లియర్. అంటే ఆక్సిడేషన్, అంటే 0 నుంచి +1 వచ్చిందంటే ఎలక్ట్రాన్ లాస్ అయింది, ఆక్సిడేషన్ జరిగింది. సో క్లోరిన్ అనేది సేమ్ కదా, సేమ్ ఎలిమెంటే కదా. సేమ్ ఎలిమెంట్ ఏమైంది, రిడక్షన్ జరిగింది, ఆక్సిడేషన్ జరిగింది. ఇలాంటి రియాక్షన్స్ని డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్స్ అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 2H2 + O2 గివ్స్ రైస్ టు 2H2O + O2. ఇందులో చూద్దాం. ఫస్ట్ దీంట్లో H2O2 ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో అంటే ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే H2O2. అంటే ఆక్సిజన్ తెలియదు కాబట్టి, హైడ్రోజన్ తెలుసు కదా, 2 × +1. ఆక్సిజన్ తెలియదు కాబట్టి 2 ఆక్సిజన్లు 2 ఉన్నాయి, 2 × X అనుకోండి. ఓకే, 0 చేస్తాం న్యూట్రల్ కాంపౌండ్. సో 2X is equal to -2. ఇదంతా టెల్ విత్ -2. Therefore X is equal to -2/2 అంటే -1. అంటే X అంటే ఇక్కడ ఆక్సిజన్ కదా. సో ఇందులో ఆక్సిజన్ యొక్క మన ఆక్సిడేషన్ నెంబర్ ఎంత, -1. ఈ విధంగా చేస్తే ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా అయింది, మళ్ళీ ఇలా కన్వర్ట్ అయింది. ఇక్కడ ఏమైంది చూద్దాం. H2Oలో ఆక్సిడేషన్ నెంబర్, ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ H2Oలో చూస్తే -2 వస్తుంది. -2 ఎందుకు వస్తుంది చూడండి, ఇది ఉంది కదా 2, మొత్తం ఇది 4 కదా, 4 × +1 మొత్తం ఇది హైడ్రోజన్. ఆక్సిజన్ తెలియదు కాబట్టి ఆక్సిజన్ 2 కదా, 2 × X = 0. అంటే 2X is equal to -4. Therefore X is equal to -4/2 అంటే -2. ఓకేనా. H2Oలో ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ అంతా -2. ప్లస్ -1 -2 అయిందంటే ఇంకొక ఎలక్ట్రాన్ యాడ్ అయిందని. ఎలక్ట్రాన్ యాడ్ అయితే ఏంటి, రిడక్షన్, అంటే రిడక్షన్ జరిగింది ఇక్కడ. ఓకేనా, ఈ విధంగా. మరి ఇక్కడ ఏమైంది, -1 కాస్త O2 0 అవుతుంది, O2కి 0. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. ఓకేనా, ఫ్రీ ఎలిమెంట్స్ ఇవన్నీ, అంటే Cl2 O2 ఇవన్నీ ఫ్రీ ఎలిమెంట్స్. 0 అయింది. -1 కాస్త 0 అయిందంటే ఎలక్ట్రాన్ ఏమైంది, రెడ్యూస్ అయింది, అంటే లూజ్ అయింది ఎలక్ట్రాన్. సో అది ఆక్సిడేషన్ అయింది, అంటే రిడక్షన్ ఆక్సిడేషన్ రెండు జరిగాయి ఈ రియాక్షన్లో. ఇది కూడా డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్. PYQs. ఫస్ట్ క్వశ్చన్, సమ్ ఆఫ్ ఆక్సిడేషన్ నెంబర్స్ ఇన్ న్యూట్రల్ కాంపౌండ్. న్యూట్రల్ కాంపౌండ్లో సమ్ ఏమవుద్ది, ఆక్సిడేషన్ నెంబర్ 0 అవుద్ది. ఓకేనా. సెకండ్ క్వశ్చన్, ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ S ఇన్ H2SO4. ఇందులో ఫైండ్ అవుట్ చేయాలంటే హైడ్రోజన్ ఎంత చూడండి, 2 × +1. S తెలియదు కాబట్టి X. ఆక్సిజన్ 4 ఉన్నాయి, దాని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ -2. టోటల్ కాంపౌండ్ 0. అప్పుడు ఏమవుద్ది, 2X - 8 = 0. ఇప్పుడు ఇదేమవుతుంది, ఇదే X - 6 = 0. Therefore X is equal to +6. ఓకేనా. X అంటే ఏంటి అక్కడ, S కదా. సో ఆన్సర్ B. రెడాక్స్ రియాక్షన్ ఇన్వాల్వ్స్, ఇప్పుడే చెప్పాం కదా డెఫినేషన్, చేంజ్ ఇన్ ఆక్సిడేషన్. ఓకేనా, ఆక్సిడేషన్ చేంజ్ అయితే అదే రెడాక్స్ రియాక్షన్. డిస్ప్రపోర్షనేషన్ మీన్స్, డిస్ప్రపోర్షనేషన్ అంటే డిఫరెంట్ ఎలిమెంట్ రియాక్ట్, సేమ్ ఎలిమెంట్ ఆక్సిడైజ్డ్ రెడ్యూస్డ్. ఓకేనా. B, నో రియాక్షన్, నన్ కాదు, ఆప్షన్ B. ఓకేనా. బ్యాలెన్సింగ్ రెడాక్స్ రియాక్షన్. ఓకేనా, రెడాక్స్ రియాక్షన్ బ్యాలెన్సింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ బేసిక్ ఐడియా ఏంటంటే బ్యాలెన్స్ ఆటమ్స్ చార్జెస్ స్టెప్ బై స్టెప్. ఓకేనా, ఆ స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ స్టెప్, రైట్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ సెపరేట్లీ. ఆక్సిడేషన్ రిడక్షన్ సెపరేట్గా రాసుకోవాలి. అలాగే బ్యాలెన్స్ ఆటమ్స్, బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, యాడ్ బోత్ ఈక్వేషన్స్. ఫైనల్గా వచ్చేదే మనకి ఆ బ్యాలెన్స్ ఈక్వేషన్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్, ఈ మెథడ్లో మనకి 2 మెథడ్స్ ఉంటాయి. ఈ మెథడ్ తీసుకుందాం, ఇదే మనకి ఈ ఎపిసోడ్లో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. స్టెప్స్, ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలంటే ఈ మెథడ్లో రైట్ అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. మనకి ఏదైతే ఈక్వేషన్ ఇస్తే అది అన్బ్యాలెన్స్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇచ్చాడు అనుకో, Fe2+ Cr2O7 2- గివ్స్ రైస్ టు Fe3+ Cr3+. ఇది అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్.
దీన్ని మనం ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్ ద్వారా సాల్వ్ చేస్తుంటాం, అంటే బ్యాలెన్స్ చేస్తాం. ఓకేనా? ఇందులో ఫస్ట్ స్టెప్ ఏంటి? రైట్ అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ రాసుకొని ఇచ్చింది. ఓకే. నెక్స్ట్ స్టెప్ 2 ఫైండ్ ఆక్సిడేషన్ స్టేట్స్. ఆక్సిడేషన్ స్టేట్స్ చూడండి. Fe ఉంది కదా, +2. ఓకేనా? ఈ +2 ఏమైంది? +3 అయింది. అంటే ఏమైంది? ఇది +2 +3 అయిందంటే ఇంకొక ఎలక్ట్రాన్ లాస్ అయింది, ఆక్సిడేషన్ అయింది. క్రోమియం ఏమైంది? +6 వస్తుంది ఇక్కడ. ఓకేనా? +6 ఏమైంది? క్రోమియం +3 అయింది, అంటే రిడక్షన్ అయింది. ఓకేనా? అంటే +6 ఉన్నది ఎలక్ట్రాన్ గెయిన్ చేసి +3 అయింది, రిడక్షన్ అయింది. ఇది ఆక్సిడేషన్ స్టేట్స్ ఫైండ్ అవుట్ చేసి. నెక్స్ట్ ఏంటి? స్టెప్ 3 క్యాలిక్యులేట్ చేంజ్ ఇన్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్ చేంజ్ ఇన్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ ఎన్ని వచ్చి చూడండి. Fe +2 నుంచి +3కి వెళ్ళిందంటే ఎన్ని ఎలక్ట్రాన్ చేంజ్ వచ్చిందంటే ఎలక్ట్రాన్ ఇంకా లాస్ అయింది. సో లూజెస్ 1 ఎలక్ట్రాన్. నెక్స్ట్ క్రోమియం +6 నుంచి +3కి వెళ్ళిందంటే ఎలక్ట్రాన్ గెయిన్ చేసింది 3. ఎన్ని? గెయిన్ 3 ఎలక్ట్రాన్స్. 1 క్రోమియం 3 ఎలక్ట్రాన్స్. బట్ ఇక్కడ ఎన్ని క్రోమియంలు ఉన్నాయి చూడండి. Cr2 2 క్రోమియంలు ఉన్నాయి. ఒక క్రోమియం 3 ఎలక్ట్రాన్లు గెయిన్ చేస్తే 2 క్రోమియంస్ ఉన్నాయి కాబట్టి అప్పుడు ఎన్ని అవుతాయి? 2 × 3 కాబట్టి 6 ఎలక్ట్రాన్లు. క్లియర్? ఇక్కడ నెక్స్ట్ స్టెప్ 4 ఈక్వలైజ్ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ని ఈక్వలైజ్ చేయాలి. మనకి ఎలా చూడండి ఒకసారి. ఈ ఈక్వేషన్ ఏది ఇక్కడ ఉంది కదా. క్రోమియం ఎన్ని ఎలక్ట్రాన్స్ అని చెప్పాం? 6 ఎలక్ట్రాన్స్ ఇటువైపు వచ్చాయంటే, అంటే మనకు 6 ఎలక్ట్రాన్స్ అనేది గెయిన్ చేసిందంటే ఇక్కడ కూడా ఈక్వేషన్ ఇటువైపు కూడా 6 ఎలక్ట్రాన్ రిలీజ్ అయితే కదా 6 ఎలక్ట్రాన్ గెయిన్ చేస్తుంది. 6 ఎలక్ట్రాన్ రిలీజ్ అవ్వలేదు. ఎన్ని లూజ్ అయింది ఇటువైపు? Fe 1 ఎలక్ట్రానే లూజ్ అయింది. 1 ఎలక్ట్రాన్ లూజ్ అయితే 6 ఎలక్ట్రాన్ గెయిన్ అవ్వదు కదా. అంటే ఇక్కడ కూడా 6 ఉండాలి, అంటే ఇటువైపు కూడా 6 Feలు ఉండాలి. అందుకని మల్టిప్లై చేసాం 6తో. చూడండి 6 Fe అనేది ఎన్ని ఎలక్ట్రాన్ రిలీజ్ చేస్తుంది? 6 ఎలక్ట్రాన్ లూజ్ అవుద్ది. ఆ 6 క్రోమియం దగ్గరకు వస్తాయి. క్లియర్? అందుకని ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసాం, అది ఇంబ్యాలెన్స్గా ఉంది. 6 × Fe. ఓకేనా? ఇక 6 Fe దగ్గర పెట్టాం. క్లియర్? ఇక్కడికి ఇది బ్యాలెన్స్ రాసినప్పుడు ఇక్కడ కూడా చూడండి క్రోమియం ఈక్వేషన్లో Cr2 ఇటువైపు వచ్చేసరికి బ్యాలెన్స్ లేదు కాబట్టి ఆటమ్స్ బ్యాలెన్స్ చేయాలి. ఇవ్వండి బ్యాలెన్స్ ఆటమ్స్. ఫస్ట్ అసలు ఆటమ్స్ బ్యాలెన్స్ చేయాలి. సో ఇక్కడ ఇటు 2 క్రోమియమ్స్ ఉన్నాయి కదా, ఇటువైపు 2 ఉండాలి కాబట్టి అందుకని 2 పెట్టాను. 2 క్రోమియమ్స్. ఎలక్ట్రాన్స్ బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఎలక్ట్రాన్స్ 6 సరిపోయినట్టు. అంటే అక్కడ 6 మనకు గెయిన్ అవుతాయి కాబట్టి 6 రిలీజ్ అవ్వాలి. నెక్స్ట్ స్టెప్ 5. ఓకేనా? ఇక్కడ వరకు ఓకే కదా, 4th స్టెప్ వరకు. నెక్స్ట్ స్టెప్ 5 బ్యాలెన్స్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ ఎసిడిక్ మీడియం. ఓకేనా? ఇది థియరిటికల్, ఇవన్నీ మీరు రాయాలి ఎసిడిక్ మీడియం ఇవన్నీ. కానీ మీకు ఆబ్జెక్టివ్లు ఏంటి? ఈ స్టెప్స్ అన్ని స్పీడ్ మీరు చేసుకుని ఈక్వేషన్ డైరెక్ట్గా మీరు ఆన్సర్ చెప్పడం. ఓకేనా? ఇక్కడ ఏంటి? ఆక్సిజన్ హైడ్రోజన్ బ్యాలెన్స్ చేయాలి. అంటే ఏ స్టెప్ ముందు ఏది బ్యాలెన్స్ చేయాలి, తర్వాత ఏది బ్యాలెన్స్ చేయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. మీరు షార్ట్ కట్లో ఎంత ఫాస్ట్గా చేసినా పర్లేదు. సో ఇప్పుడు ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి చూడండి. ఆక్సిజన్ 7. ఎందుకు ఇక్కడ చూడండి ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 7 ఉన్నాయి. సో అటువైపు కూడా మనకి ఎన్ని ఉండాలి? 7 ఉండాలి. అంటే రైట్ సైడ్ 7 ఉండాలంటే ఎసిడిక్ మీడియంలో H2Oని యాడ్ చేయాలి. H2O ఎన్ని ఎప్పుడు యాడ్ చేస్తే 7 H2O యాడ్ చేస్తే 7 ఆక్సిజన్లు వస్తాయి కాబట్టి అందుకని 7 కావాలి కాబట్టి ఈ 7 H2Oని రైట్ సైడ్ యాడ్ చేస్తాం. అంటే ఆక్సిజన్లు 7 రావడం కోసం. లెఫ్ట్ సైడ్ 7 ఉన్నాయి, అప్పుడు రైట్ సైడ్ కూడా 7 వస్తాయి. సో ఇలా యాడ్ చేసాం. క్లియర్? నెక్స్ట్ హైడ్రోజన్ చూడండి. ఇప్పుడు హైడ్రోజన్లు ఎన్ని? 14 హైడ్రోజన్లు ఉన్నాయి అటువైపు. 14 H+లు ఉంటాయి, ఆక్సిజన్లు 7 ఉంటాయి. ఆక్సిజన్లు సరిపోయిన హైడ్రోజన్లు ఇప్పుడు ఇటువైపు లేవు కదా 14. అందుకని ఆక్సిజన్లు ఇటువైపు బ్యాలెన్స్ చేయడానికి అంటే అటువైపు ఉన్నాయి, ఇది యాడ్ చేయడం వల్ల ఆక్సిజన్లు యాడ్ వచ్చాయి కొత్తగా. ఈ ఆక్సిజన్లు ఇటువైపు రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉండాలి కాబట్టి లెఫ్ట్ సైడ్ 14H+ యాడ్ చేస్తాం. ఇప్పుడు ఇటువైపు 14H+ ఉంటే ఇటువైపు కూడా 14H+ ఉంటాయి. ఆక్సిజన్లు అటువైపు 7, ఇటువైపు 7. ఓకే, బ్యాలెన్స్. ఇప్పుడు ఇంకేంటి? ఇక్కడ ఇంకే ఛార్జ్ చూసుకోండి ఒకసారి. టోటల్ ఛార్జ్ కూడా సరిపోవాలి. చూడండి 6 × 12 +12. ఓకేనా? ఇది -2. ఇది ఛార్జ్ 14 +14. మొత్తం ఛార్జ్ చూస్తాను. ఓకేనా? అలాగే ఇటువైపు కూడా చూద్దాం. ఎంత ఉంది చూడండి. 6 × 18 ప్లస్సే కదా, 2 × 6. ఓకేనా? ఇంకా ఛార్జ్ ఏం లేదు. ఇక్కడ 12లోంచి 2 పోతే 10. మొత్తం ఇదంతా 24 +24. ఇటువైపు కూడా +18 +6 +24. ఛార్జ్ కూడా సరిపోయింది. రెండు వైపులా ఛార్జ్ కూడా బ్యాలెన్స్ చూడాలి.
ఫైనల్గా ఇదే ఈక్వేషన్ ఇలా రాస్తాం మొత్తం బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత 6Fe2 ప్లస్ Cr2O7 2 మైనస్ ప్లస్ 14H ప్లస్ ఇదేంటి 6Fe3 ప్లస్ 2 క్రోమియం 3 ప్లస్ 7H2 ఇది ఫైనల్గా బ్యాలెన్స్ అయిన ఈక్వేషన్. ఇదే మనకేంటిది బ్యాలెన్సింగ్ రిడాక్స్ రియాక్షన్ ఈక్వేషన్. ఓకేనా? సో ఈ విధంగా చేయాలి. దీన్ని మీరు షార్ట్ కట్లు స్పీడ్గా చేసి ఆన్సర్లో మీకు ఆబ్జెక్టివ్లో ఎక్కడైతే ఈ ఆన్సర్ ఉంటుందో ఆ ఆన్సర్ మీరు అది టిక్ పెట్టాలి. ఎలక్ట్రోకెమికల్ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్లో మనకి యానోడ్ క్యాథోడ్ అని వింటారు మీరు. ఓకేనా? యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుద్ది, క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరుగుద్ది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ట్రిక్ ఎనాక్స్ రెడ్ క్యాట్. ఎనాక్స్ అంటే యానోడ్ ఆక్సిడేషన్, రిడక్షన్ క్యాథోడ్ అని గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ ఇది. ఓకేనా? సో ఎలక్ట్రాన్స్ ఫ్లో ఎలా ఉంటుంది యానోడ్ క్యాథోడ్ అంటే ఆల్వేస్ యానోడ్ నుంచి క్యాథోడ్కి ఎలక్ట్రాన్ ఫ్లో అనేది ఉంటుంది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు Zn ప్లస్ Cu2 ప్లస్ గివ్స్ రైజ్ టు Zn 2 ప్లస్ Cu. ఇది మీరు ఎలక్ట్రోకెమికల్ సెల్స్ వచ్చినప్పుడు చూస్తారు ఈ కాన్సెప్ట్. ఓకేనా? ఇలా ఉంటే ఇది Zn అనుకో, ఇది ఇప్పుడు ఇది Zn, ఇది Cu అంటే జింక్ రాడ్ కాపర్ రాడ్ అనుకుంటే ఇలా ఎలక్ట్రాన్ ఫ్లో ఉండేటప్పుడు ఇది యానోడ్, ఇది ఓకేనా యానోడ్, ఇది క్యాథోడ్. ఓకే, ఇక్కడ ఏమవుద్ది Zn అనేది ఎలక్ట్రాన్స్ని లూజ్ అవుద్ది. ఆ లూజ్ అయిన ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి అంటే క్యాథోడ్ వైపు వెళ్తాయి. క్యాథోడ్ వైపు వెళ్ళి అక్కడ Cu అనేది ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్లో ఇక్కడ ఈ Zn రాడ్ ఏదైతే ఉంది ఇది యానోడ్, ఇక్కడ ఆక్సిడేషన్ జరుగుద్ది. ఓకేనా? అంటే ఎలక్ట్రాన్ లూజ్ అవుద్ది. ఇక్కడ అంటే ఇక్కడ రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వస్తే జింక్కి అదే జింక్ నుంచి వచ్చినవి కాపర్కి అటాచ్ అవుతుంటాయి. ఇక్కడ జరిగే ప్రాసెస్ రిడక్షన్. ఓకేనా? సో యానోడ్ క్యాథోడ్లో యానోడ్ అనేది ఆక్సిడేషన్ జరుగుద్ది యానోడ్ దగ్గర, క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరుగుద్ది. ఇది ఎలక్ట్రోకెమికల్ సెల్స్లో మనం ఈ కాన్సెప్ట్ని చూస్తాం. ఓకేనా? సో క్లియర్. నెక్స్ట్ PYQs చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, బ్యాలెన్స్డ్ రియాక్షన్ మస్ట్ సాటిస్ఫై. బ్యాలెన్స్ రియాక్షన్ అనేది సాటిస్ఫై అవ్వాలంటే ఓన్లీ ఆటమ్స్, ఓన్లీ చార్జ్, బోత్ ఆటమ్స్ అండ్ చార్జ్, బోత్ ఆటమ్స్ అండ్ చార్జ్ ఇప్పుడే చూసాం కదా. ఓకేనా? సి. నెక్స్ట్ 2, ఆక్సిడేషన్ అక్కర్స్ ఎట్. ఆక్సిడేషన్ ఎక్కడ? ఆక్సిడేషన్ ఎక్కడ? యానోడ్. ఓకేనా? ఆప్షన్ బి. రిడక్షన్ అక్కర్స్, రిడక్షన్ ఎక్కడ అనుకున్నాం? క్యాథోడ్. ఓకేనా? ఇక్కడ ఆప్షన్ బి క్యాథోడ్. విచ్ ఈజ్ ఏ రిడాక్స్ రియాక్షన్. రిడాక్స్ రియాక్షన్ ఇందులో ఏది అని అడిగారు. ఈ NaCl Na ప్లస్ Cl మైనస్ ఇది కాదు. HCl ప్లస్ NaOH గివ్స్ రైస్ టు NaCl H2 ఇది కాదు. Zn ప్లస్ Cu2 ప్లస్ Zn2 ప్లస్ ప్లస్ Cu. ఓకేనా? ఇదే కదా ఆప్షన్ సి. రిడాక్స్ రియాక్షన్ అంటే మనకి ఏమవ్వాలి? ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి చేంజ్ అవ్వాలి. ఆక్సిడేషన్ నెంబర్ ఏదైతే ఉందో అది చేంజ్ అవ్వాలి. సో ఇందులో అవుద్ది కాబట్టి ఇది. సో ఈ విధంగా ఉంటాయి క్వశ్చన్స్. ఓకేనా? క్లియర్. థ్యాంక్ యూ.